దిగగానే అతని శక్తి రెట్టింపవుతుంది. శత్రువులను కంపించే రాక్షస వీరుడు, పాండవుల కోసం ప్రాణం అర్పించిన మహాయోధుడు ఘటోత్కచుడు. అరణ్యంలో పుట్టిన అతను అసాధారణ బలానికి ప్రతిరూపం. భీమసేనుడు మరి రాక్షసి హిడింబి కుమారుడు ఘటోత్కచుడు. జన్మ నుంచే జననం నుంచి అతని శరీరం గొప్పది. అతని కళ్ళు అగ్నిలాంటి తేజస్సుతో మండిపోయాయి. కుమారా, నుబలం మరియు మాయతో జన్మించావు. నేను ఘటోత్కచుణ్ణి. నా బలాన్ని చూడండి. నా కుమారా, నువ్వెంత బలవంతుడవయ్యావు. నీకు గర్వంగా ఉంది. తండ్రి, నిన్ను చూడటం రొంబ ఆనందంగా ఉంది. కురుక్షేత్రం వైపు చూస్తున్న భీముడు తీవ్రమైన హావభావాలతో అమ్మో, ఎంతియా రాక్షసుడు! పరిపోడండి, మనం చచ్చిపోతాం. సూర్యాస్తమయం రాత్రిగా మారుతోంది. చంద్రుడు వేగంగా ఉదయిస్తున్నాడు. యుద్ధభూమి చీకటిగా మారుతోంది. మన ఓడిపోయాం. పరుగు పెట్టండి. దయచేసి నన్ను కాపాడండి. దండయాత్ర! వారిని వెళ్ళనికవద్దు. వేగంగా కదలండి పిశాచులారా! సమయం వచ్చింది. నా విధి నెరవింది. అంత జరగాల్సినట్టు జరుగుతుంది. చివరకు ఆ క్షణం వచ్చింది. వాసవి శక్తి ఈ రోజు తన లక్ష్యాన్ని నెరవేర్చుస్తుంది. చివరకు ఆ క్షణం వచ్చింది. వాసవి శక్తి ఈ రోజు తన లక్ష్యాన్ని నెరవేర్చుస్తుంది. శక్తిని చుదంది దివ్య భనం యొక్క విజయ. షోక్వేవ్ కౌరవ సేనలను తాకింది. సైనికులు చెల్లాచెదరు అయ్యారు. యుద్ధభూమి కంపిస్తోంది. ధూళి మరియు అగ్ని స్క్రీన్ను నింపాయి. అతని త్యాగం అర్జునుడిని రక్షించింది మరియు యుద్ధం యొక్క విధిని మార్చింది.